చాలా మంది బుర్జ్ ఖలీఫాని నార్మల్ సిమెంట్ తో కన్స్ట్రక్ట్ చేశారు, బట్ ఇట్స్ రాంగ్. దుబాయ్ లో 50 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉంటుంది. సో ఈ టెంపరేచర్ కి వాల్స్ అనేవి క్రాక్స్ వస్తాయి అండ్ ఈవెన్ బిల్డింగ్ అనేది కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో బుర్జ్ ఖలీఫాని C60 C80 అనే స్పెషల్ సిమెంట్ తో దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్న టెంపరేచర్ కి ఇది తట్టుకుంటుంది. అండ్ మనకి తెలుసు బుర్జ్ ఖలీఫా ఇస్ ద టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ద వరల్డ్ అని. దీని యొక్క హైట్ 2716 ఫీట్ ఉంటుంది అండ్ 163 ఫ్లోర్స్ ఉంటారు. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ లో 45 డిగ్రీస్ టెంపరేచర్ ఉంటే టాప్ ఫ్లోర్స్ వాళ్ళకి 14 to 15 డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది. ఎందుకంటే 1000 మీటర్స్ మనం పైకి వెళ్లే కొద్దీ 1 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అండ్ పైన వాళ్ళకి కిటికీలు కూడా ఓపెన్ చేయడం ప్రొహిబిటెడ్. ఎందుకంటే పైన నుంచి వచ్చే విండ్ వల్ల వాళ్ళ సామాన్లు అనేవి ఉండవు, ఎటు పడితే ఎగిరిపోతూ ఉంటాయి. ఆ ఎయిర్ వచ్చే ఫ్లో కి తట్టుకోలేరు అండ్ ఈవెన్ కూలింగ్ ఉంటుంది కాబట్టి. ఏసీస్ ఆన్ చేసినప్పుడు వచ్చే మాయిశ్చర్ వాటర్ రూపంలో కన్వర్ట్ అవుతుంది. ఆ వాటర్ ను కూడా వీళ్ళు రీసైకిల్ చేసి వాష్రూమ్స్ కి టాయిలెట్స్ కి ఆ వాటర్ ని వాడుతూ ఉంటారు. 163 ఫ్లోర్స్ అంటే మనం ఇమాజిన్ చేసుకోవచ్చు ఎన్ని విండోస్ ఉంటాయి అనేది. ఈ విండోస్ ని క్లీన్ చేయడానికి మినిమం 3 నెలలు పడుతుంది. అంటే కింద నుంచి స్టార్ట్ చేస్తే పై టాప్ వరకు క్లీన్ చేయాలంటే మినిమం 3 నెలలు పడుతుంది. దాని తర్వాత మళ్ళీ సైకిల్ రిపీట్స్. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.